హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి 1 by 1 ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించి అన్ని సబ్జెక్టులతోటి టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. సో దీని ద్వారా 250 టెస్టులు అయితే మీకు అందిస్తారు. సో తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సబ్జెక్ట్ వైజ్గా టెస్టులు అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లు అయితే ఉండడం జరుగుతుంది. ప్రజెంట్ ఈ కోర్స్ మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. ఇంకా దాంతోపాటుగా ఇండివిజువల్గా మీకు తెలంగాణ కల్చర్కి సంబంధించి టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కూడా ఉంది. ఈ పీడిఎఫ్ను కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా అదే కాకుండా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ను పొందవచ్చు. ఇంకా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించి ఇండివిజువల్గా సబ్జెక్ట్ వైజ్గా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్ట్లు పీడిఎఫ్స్ ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి సెప్టెంబర్ 3వ వారంలో టెట్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. వారంలోపే నోటిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సేమ్ అప్డేట్ ఈరోజు మనకు చాలా న్యూస్ పేపర్లో దీనికి సంబంధించి అయితే వచ్చింది. సో టెట్ కోసం వెయిట్ చేసిన అభ్యర్థులు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి. అదేవిధంగా టీఆర్టీ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయాలనుకునేవారు మీ యొక్క అభిప్రాయాన్ని కింద వీడియోని లైక్ చేసి తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. టెట్తో పాటు టీఆర్టీ నోటిఫికేషన్ కోసం అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో మొదట ఇక్కడ మనకు టెట్కి సంబంధించి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. అది చూద్దాం. తర్వాత నెక్స్ట్ దానికి సంబంధించి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి సెప్టెంబర్ 3వ వారంలో టెట్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. వారంలోపే నోటిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సేమ్ అప్డేట్ ఈరోజు మనకు చాలా న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. సో టెట్ కోసం అదేవిధంగా టీఆర్టీ కోసం వెయిట్ చేసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి టీఆర్టీ పైన. ఇక్కడ మనం చూసినట్లయితే మనకు నమస్తే తెలంగాణలో సెప్టెంబర్ 3వ వారంలో టెట్ అని చెప్పేసి ఇచ్చారు. సో వారం రోజుల్లోపే నోటిఫికేషన్. రాష్ట్ర విద్యా శిక్షణ పరిశోధన సంస్థ ప్రతిపాదనలకు విద్యాశాఖ ఆమోదం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అధికారులు కసరత్తు ముమ్మరం అని చెప్పి చూడవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ను సెప్టెంబర్ 3వ వారంలో నిర్వహించాలని రాష్ట్ర విద్యా శిక్షణ పరిశోధన సంస్థ నిర్ణయించింది. సో వారం రోజుల్లోపే నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నది. సో ఇటీవల సమావేశంలో టెట్ నిర్వహణకు మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపినటువంటి విషయం తెలిసిందే. సో ఈ నేపథ్యంలో ఎన్సీఈఆర్టీ అధికారులు టెట్ నిర్వహణపై ఈ ప్రతిపాదనలు రూపొందించి విద్యాశాఖ కార్యదర్శి వాకాటికరణకు అందజేశారు. సో ఆయా ప్రతిపాదనలను విద్యాశాఖ ఆమోదించగా టెట్ నిర్వహణపై అధికారులు కసరత్తు వేగవంతం చేశారంటే ఇక్కడ చూడవచ్చు. సో సెప్టెంబర్ 15 ముందు లేదా తర్వాత ఎప్పుడైనా నిర్వహించాలని భావిస్తున్నారు. సో అంతర్గతంగా టెట్ నిర్వహణకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారంటే ఇక్కడ టెట్కి సంబంధించి అయితే అప్డేట్ చూడవచ్చు. సో పోటీ పడినటువంటి 2 లక్షల మందికి పైగా అభ్యర్థులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో దాదాపుగా 2 లక్షలకు పైగా అభ్యర్థులకి పోటీ పడేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇప్పటి వరకు మనకు నిర్వహించినటువంటి టెట్లో ఎంతమంది అటెండ్ అయ్యారని కూడా ఇచ్చారు. లాస్ట్ టైం మనకు 2022లో నిర్వహించారు. దానికి పేపర్ 1కి వచ్చేసి ఇక్కడ విషయం మనకు సో ఇక పేపర్ 1 సంబంధించి ఎంత పర్సెంటేజ్ అదేవిధంగా పేపర్ 2 సంబంధించి ఎంత పర్సెంటేజ్ అటెండ్ అయ్యారనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయం అయితే ఇదే అప్డేట్ మనకు వేరే కొన్ని న్యూస్ పేపర్లు కూడా రావడం జరిగింది. సెప్టెంబర్ 2వ వారంలో టెట్ అని చెప్పేసి ఇచ్చారు. వచ్చే నెల ఫస్ట్ వీక్లో నోటిఫికేషన్ రిలీజ్. సో ఇక్కడ ఎన్సీఆర్టీ అధికారులకు కసరత్ అని చెప్పేసి ఇచ్చారు. అయితే ఇక్కడ మనకు టీఆర్టీకి సంబంధించిన అప్డేట్ కూడా చూడవచ్చు. సో టెట్ తర్వాత టీఆర్టీ అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 2-3 నెలల్లో ఎన్నికల షెడ్యూల్ రావడంతో కొన్ని పోస్టులతోనైనా టీఆర్టీ వేయాలని ఆలోచనలో సర్కార్ అయితే ఉంది. సో దీంతో టెట్ పూర్తయిన వెంటనే 4-5 వేల పోస్టులతో టీఆర్టీ నోటిఫికేషన్ వేసే ఛాన్స్ కూడా ఉందని చెప్పేసి ఇక్కడ టీఆర్టీకి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చారు. అంటే టెట్ కంప్లీట్ అయిన తర్వాత ఒక 4-5 వేల పోస్టులతో టీఆర్టీ కూడా ఇస్తారని చెప్పేసి అయితే ఇక్కడ ఒక అప్డేట్ మనం వెళ్ళవచ్చు. దీనిపైన మీ అభిప్రాయాన్ని కింద తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ విషయం అయితే మనకు ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు కోత అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం ఈనాడులో చూడవచ్చు. సో ఆగస్టు 1 నుంచి 23 వరకు గురుకుల నియామక పరీక్షలు 15 నిమిషాల ముందే కేంద్రాల గేట్లు మూసివేత. సో గురుకుల నియామక బోర్డు ఈవో మల్లయ్య భట్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో 9210 పోస్టుల భర్తీకి ఆగస్టు 1 నుంచి 23 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించనున్నట్లు గురుకుల నియామక బోర్డు కార్యనిర్వాహక అధికారి మల్లయ్య భట్ వెల్లడించారు. సో రాష్ట్ర వ్యాప్తంగా మనకు 17 జిల్లాల్లో 104 కేంద్రాల్లో పరీక్ష జరుగుతుందని తెలిపారు. సో వెబ్సైట్లో హాల్ టికెట్లు పొందుపరిచామని, సో అభ్యర్థులు వ్యక్తిగత లాగిన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి సూచించారు. సో ఈ పోస్టులకు సంబంధించి
2,66,000 మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. సో ప్రతి అభ్యర్థి బయోమెట్రిక్ అదేవిధంగా ఫోటో తీసుకుంటారని అభ్యర్థులందరికీ సూచించినటువంటి సమయంలోనే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో గురుకులాల్లో ఈ పోస్టుల భర్తీకి నిర్వహించేటువంటి పరీక్షలపై ఈనాడుతో మల్లయ్య భట్టు మాట్లాడారు. సో వివరాలు ఆయన మాటల్లో అని చెప్పేసి ఇక్కడ మనకు దానికి సంబంధించి చూడవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇక్కడ మనకు ఇంకా చాలా న్యూస్ పేపర్లో అప్డేట్స్ అయితే వచ్చాయి. సో పరీక్ష ఒక్కో చోట అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ఆందోళనలో గురుకుల టీచర్ అభ్యర్థులు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే మన గురుకులాల్లో ఈ టీజీటీ పోస్టుల భర్తీకి నిర్వహించున్నటువంటి కంప్యూటర్ ఆధారిత పరీక్షలు పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3లో ఒక్కొక్క పేపరు వేరు జిల్లాలో ఒక్కొక్క పరీక్షా కేంద్రాన్ని కేటాయించడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. సో ఒకరోజు ఒక పరీక్ష రాసిన అభ్యర్థి ఆ మరుసటి రోజే 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మరో పరీక్ష కేంద్రానికి ఎలా వెళ్ళగలరని ప్రశ్నిస్తున్నారు. సో గురుకులాల్లో టీజీటీ పోస్టులు దాదాపుగా 1,00,000 మంది అప్లై చేశారు. సో ఈ పోస్టులకు మనకు పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 పరీక్షలు అయితే ఉన్నాయి. సో సబ్జెక్టుల వారీగా పరీక్షలన్నీ వేరు రోజుల్లో నిర్వహించేందుకు గురుకుల ఎంపిక బోర్డు ఏర్పాట్లు చేసింది. అయితే కొందరికి ఒక్కో పేపర్కు వేరు జిల్లాలో వేరు పరీక్షా కేంద్రాలు రావడంపై విమర్శలు వస్తున్నాయి. సో ఉదాహరణకు హన్మకొండకు చెందినటువంటి ఓ అభ్యర్థికి పేపర్ 1 పరీక్ష హైదరాబాద్లో, పేపర్ 2, పేపర్ 3 పరీక్షలు హన్మకొండలో కేంద్రాలు కేటాయించారు. సో కొందరికి జిహెచ్ఎంసీ పరిధిలోనే ఒక్కొక్క పేపర్కు ఒక్కో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. సో అభ్యర్థులందరికీ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 పరీక్షలు ఒకే పరీక్షా కేంద్రం ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సో వేరు చోట్ల పరీక్షా కేంద్రాలు కేటాయించడంపై గురుకుల బోర్డు వర్గాలు ఈనాడుకు వివరించినట్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇట్లా ఎందుకు చేశారంటే స్లాట్లు లేక ఒక 1,600 మందికి సమస్య వచ్చిందని చెప్పేసి ఇక్కడ గురుకుల బోర్డు అయితే చెప్తుంది. సో ఇక్కడ విషయం అయితే అభ్యర్థులు ఆందోళన చెందకుండా పరీక్షలకు సన్నద్ధం కావాలని, సో గురుకుల పరీక్ష వాయిదా వేస్తారంటూ వస్తున్నటువంటి వదంతులను నమ్మకూడదని కోరారు. సో నియామక బోర్డు నిర్ణయించినటువంటి షెడ్యూల్ ప్రకారమే ఆన్లైన్ పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేశారంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సేమ్ ఇదే అప్డేట్ మనకు చాలా న్యూస్ పేపర్లో వచ్చింది. 3 పరీక్షలు 3 చోట్ల అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో పేపర్కు ఒక చోట గురుకుల పరీక్షా కేంద్రాలు. సో కేంద్రాలకు చేరుకోవడమే పెద్ద చిక్కు, రాసేది ఎట్లా అని అభ్యర్థుల టెన్షన్, కొందరికి ఏకంగా జిల్లాలే మార్పు. సో ఒత్తిడిలో మర్చిపోతామనేటువంటి భయం. ఆగస్టు 1 నుంచి 23 వరకు పరీక్షలు అని చెప్పేసి ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కూడా దీనికి సంబంధించి రావడం జరిగింది. ఇక్కడ విషయం అయితే గర్భిణికి 3 చోట్ల అంటే ఇచ్చారు. సో సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందినటువంటి మహిళా అభ్యర్థికి 3 రోజులు పరీక్షలు 3 జిల్లాలో డిఫరెంట్ షిఫ్ట్లో వచ్చాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే తలెత్తాయి ఎవరికైనా. సో అంటే ఒకటే రోజు ఈ రోజు హైదరాబాద్లో ఎగ్జామ్ రాసి నెక్స్ట్ మరొక జిల్లాలో ఎగ్జామ్ రాయాలంటే సో ఈ ట్రావెలింగ్ చేయడానికే ఉన్న టైం కాస్త గడిచిపోతుంది. చాలా టెన్షన్గా ఉండడం జరుగుతుంది. ఎగ్జామ్ రాయడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. సో ఇటువంటి ఇబ్బందులు తలెత్తున్నాయని చెప్పేసి ఇక్కడ గురుకుల అభ్యర్థులు చెప్తున్నారు. సో 3 జిల్లాలో 3 పరీక్షలు రాయాలి అంటే ఇక్కడ చూడవచ్చు గురుకుల పరీక్షా కేంద్రాల కేటాయింపులో లీలలు. సో ఒక్కో చోట ఒక్కో ఎగ్జామ్ అని చెప్పేసి ఇచ్చారు. సో అటెండ్ కానటువంటి 2,66,000 మంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సేమ్ అప్డేట్ మనం ఇక్కడ రోజు చూడవచ్చు. సో ఇది కొంత ప్రాబ్లం అవుతుంది కంపల్సరీ, ఎందుకంటే వరుసగా 2 రోజులలో హైదరాబాద్ టు అండ్ వివిధ జిల్లాలకు ట్రావెల్ చేసి ఎగ్జామ్ రాయాలంటే చాలా కష్టం. ఎందుకంటే దాదాపుగా ఒక 6 months 1 year నుంచి ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్ రాసేటువంటి టైంలో ఇటువంటి టెన్షన్ గురి అయితే సో వాళ్ళు ఎగ్జామ్ సరిగా రాయకపోవచ్చు. సో దీనిపైన కొంచెం మనకు ఆ బోర్డు చర్య తీసుకొని సో ఒకే చోట ఎగ్జామ్స్ ఉండే విధంగా చేస్తే చాలామందికి బెటర్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ విషయం అయితే మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అంటూ మరొక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. సో ఆగస్టు 5 వరకు దరఖాస్తులకు అవకాశం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఖాళీగా ఉన్నటువంటి ప్రొఫెసర్ కావచ్చు, అసోసియేటివ్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ విడుదల చేశారు. సో కాంట్రాక్ట్ పద్ధతిలో వీటిని అయితే భర్తీ చేస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో వీటికి సంబంధించి మీ యొక్క సర్టిఫికేట్లను ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్కు పంపించాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఆగస్టు 5 వరకు సో వాటికి సంబంధించి మీరు ఈ మెయిల్కు మీ యొక్క బయోడేటా కావచ్చు, ఇతర సర్టిఫికేట్లు పంపించాలని చెప్పేసి ఇచ్చారు. 9న వీటికి సంబంధించిన కౌన్సిలింగ్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ విషయం అయితే వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో మనకు రీసెంట్గా ఎస్ఎస్సి రిలీజ్ చేసినటువంటి ఏదైతే 1800+ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో దీనిలో మనకు సబ్ ఇన్స్పెక్టర్ జాబ్స్ కూడా అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అండ్ ఫిజికల్ టెస్ట్లు కూడా దీనికి ఉంటాయి. సో అవి ఏంటి అని ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా సిలబస్, సో జనరల్ అవేర్నెస్ నుంచి ఏ వాటిపైన మనం ఎక్కువ ఫోకస్ చేయాలి అండ్ రీజనింగ్ అండ్ ఇంకా ఏది ఆర్థమెటిక్స్ సంబంధించి కావచ్చు, ఇంకా ఇంగ్లీష్ సంబంధించినటువంటి టాపిక్స్ ఏవి చూసుకోవాలనేటువంటి ఇక్కడ ఇచ్చారు. సో ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఎవరైతే వీటికి అప్లై చేద్దాం అనుకున్న అభ్యర్థులు ఒకసారి దీన్ని చదివేటువంటి ప్రయత్నం చేయండి, మీకు కంప్లీట్ అవేర్నెస్ అయితే వస్తుంది. ఇంకా దాంతోపాటుగా ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా ఇచ్చారు. సో ప్రతి దాని గురించి మనం ఆల్రెడీ మన క్లాస్లో అయితే డిస్కస్ చేసాం. సో అదేవిధంగా మనకి ఇక్కడ నెక్స్ట్ ప్రతిభకు సంబంధించి చూసినట్లయితే మనకి ఇక్కడ త్రికోణమితి అని చెప్పేసి ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించిన దానిపైన ఒక ప్రాక్టీస్ పేపర్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మనకు ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి భారత రాజ్యాంగం విశిష్ట లక్షణాలు అని చెప్పేసి దీనిపైన ఒక ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇచ్చారు. సో వీటిని కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ రావడం జరిగింది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. ఒకటే వీడియోలో మీకు పేపర్లో వచ్చిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసి
చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో మీరు లైక్ చేయడం, షేర్ చేయడం వల్ల మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. కంపల్సరీ లైక్ చేయండి. కానీ ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే నీటిలో మందు పాత్రలను కనిపెట్టే నీరాక్షి అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. సో నీటిలో సంచరిస్తూ మందు పాత్రల జాడలను కనిపెట్టేటువంటి స్వతంత్ర జలాంతర్గామి వాహనంను పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో శుక్రవారం ఆవిష్కరించారంటే ఇక్కడ చూడవచ్చు. సో నీరాక్షిగా పిలుస్తున్నటువంటి ఈ ఏయువిని కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్, అదేవిధంగా ఏఐపిఎల్ అనే మరో కంపెనీ సంయుక్తంగా అభివృద్ధి చేసినట్లు ఇక్కడైతే చూడవచ్చు. సో మన దేశంలో ఈ తరహా జలాంతర్గామి వాహనం ఇదే మొదటిది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పేరు గుర్తుంచుకోండి, ఇది ఫస్ట్ది కనుక చాలా చాలా ఇంపార్టెంట్, మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది వచ్చేసి ఈ నీరాక్షి అనేటువంటిది స్తూపాకారంలో ఉంటుందంట. సో దాని పొడవు 2.1 మీటర్లు, వ్యాసం దాదాపుగా 1 అడుగు ఉంటుందని ఇచ్చారు. సో బరువు చూసినట్లయితే 45 కేజీలు. సో మరో 6 నుంచి 12 నెలల్లో వాణిజ్య వినియోగానికి అనుగుణంగా దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని, ఆలోగా భారత నౌకాదళం కావచ్చు, ఇంకా సైన్యం ఈ ఏవియుఐని ప్రయోగాత్మకంగా దాని మీద ప్రయోగాలు చేపట్టినట్లు ఇక్కడ దాన్ని పరీక్షిస్తారని చెప్పేసి ఇచ్చారు. సో ప్రస్తుతానికి మందు పాత్రలను గుర్తించేటువంటి సామర్థ్యమే ఉన్నప్పటికీ వాటిని నిర్వీర్యం చేయడంతో పాటు జలాంతర్గామ సర్వేలు చేపట్టేందుకు కూడా వీలుగా భవిష్యత్తు దాన్ని తీర్చిదిద్దినట్లు ఇక్కడైతే ఒక అప్డేట్ జరగచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ అంటే పేరు గుర్తుంచుకోండి, నీరాక్షి అని చెప్పేసి, అంటే నీటిలో ఉన్నటువంటి ఈ మందు పాత్రల యొక్క జాడను కనిపెట్టడం కోసం సో దీని అయితే మనకు తీసుకురావడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే రతన్ టాటాకు ఉద్యోగ రత్న అవార్డు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. సో మనకు టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటాకు మహారాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ రత్న అవార్డును అయితే అందించింది. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందంటే ఎవరికి వచ్చింది, ఏ ప్రభుత్వం అందించింది. ఇక్కడ మహారాష్ట్ర ఈ అవార్డును ఇతనికి అందించడం జరిగింది, గుర్తుంచుకొని. దీంతో పాటు ఇంకా యువ పారిశ్రామికవేత్త, మహిళా వ్యాపారవేత్త, మరాఠా ఎంటర్ప్రీనియర్ అనేటువంటి అవార్డు కూడా ప్రకటించడం జరిగిందంట. సో ముఖ్యంగా మనకి ఈ అవార్డుని అయితే గుర్తుంచుకోండి. సో ఇది మనకు ఎవరికి వచ్చింది, సో ఏ విభాగంలో వచ్చింది, ఏ రాష్ట్రం ఇచ్చింది, సో ఇట్లా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్టయితే మనకు సాహితీ యోధుడు డాక్టర్ సినారే అంటే ఇక్కడ చూడవచ్చు. సో 92వ జయంతి సందర్భంగా స్మరించుకున్నటువంటి సీఎం కేసీఆర్. సో మనకు సినారే యొక్క 92వ జయంతి అనేది జూలై 29 మనకు జరగడం జరిగింది. సో గుర్తుంచుకోండి అతని జయంతి ఎప్పుడని చెప్పేసి అడుగుతారు. అండ్ సినారేకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి రచనలు ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. అతని కేంద్ర సాహిత్య అకాడమీ ఎప్పుడు వచ్చింది అనేది, అదేవిధంగా మనకు అతనికి ఇది మనకు ఇది జ్ఞానపీఠ అవార్డు కూడా రావడం జరిగింది. సో ఏ సంవత్సరంలో అతనికి జ్ఞానపీఠ అవార్డు వచ్చిందని కూడా కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, దేనికి గాను జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. సో ఇప్పటి వరకు మనకు తెలుగులో ఎంతమందికి జ్ఞానపీఠ అవార్డు వచ్చిందని కూడా కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ 92వ జయంతి, ఇది ముఖ్యంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు రిన్యూవబుల్ ఎనర్జీలో దక్షిణాది టాప్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సౌరశక్తి, పవనశక్తి, బయోగ్యాస్ విద్యుత్ ఉత్పత్తి సో ఉత్తర పశ్చిమ ప్రాంతాల కంటే దక్షిణాదిలో ఎంతో నయమని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక మనం చూసినట్లయితే దేశంలో ఈ రిన్యూవబుల్ ఎనర్జీ ఏదైతే మనకు సౌర, పవన విద్యుత్తో పాటు బయోగ్యాస్, చెత్త నుంచి తయారు చేసేటువంటి విద్యుత్ సో ఎక్కువగా మనకు దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉత్పత్తి అవుతుంది. సో ఉత్తరాదిలో మనకు పెద్ద రాష్ట్రాలైనటువంటి రాజస్థాన్ ఉండవచ్చు, అదేవిధంగా ఇంకా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహారు, పశ్చిమ బెంగాల్ లాంటి పెద్ద రాష్ట్రాలు ఉన్నప్పటికీ దక్షిణాదిలో ఉన్నటువంటి 5 రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ భాగస్వామ్యం ఎక్కువగా ఉన్నట్లు తాజాగా నివేదిక అయితే వెల్లడించినట్లు ఇక్కడ చూడవచ్చు. సో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ సో ఆధ్వర్యంలో రిన్యూవబుల్ ప్రాజెక్ట్ మానిటరింగ్ విభాగం విడుదల చేసినటువంటి ఈ నెలవారీ నివేదికలో 2023 ఏప్రిల్ అండ్ మే నెలతో పాటు 2022 ఏప్రిల్ మే నెలలతో వివిధ ప్రాంతాల వారి ఉత్పత్తి అయినటువంటి ఈ రిన్యూవబుల్ ఎనర్జీ వివరాలు అయితే వాళ్ళు పొందుపరిచారు. సో దీనిలో దక్షిణాదికి సంబంధించిన రాష్ట్రాలు ఎక్కువగా ఇక్కడ ఈ రిన్యూవబుల్ ఎనర్జీని తయారు చేసినట్లు దీనిలో అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక ప్రాంతాల వారిగా రిన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తి ఏ విధంగా ఉందని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చారు. సో ఏ ప్రాంతంలో మనకు నార్త్లో కావచ్చు, నార్త్ రీజియన్లో, వెస్టర్న్ రీజియన్లో, సదరన్ రీజియన్లో సో ఏ విధంగా ఉంది ఇక్కడ మే 2023, మే 2022 ఇట్లా మనకు ఇయర్లను కంపేర్ చేస్తూ ఇవ్వడం జరిగింది. దీనిలో మనకు దక్షిణాదిలో అత్యధికంగా సో ఇక్కడ మనం చూసినట్లయితే సో ఇక్కడ దక్షిణ ప్రాంతంలో 2023 మే నెలలో ఉత్తరాది కంటే దక్షిణాదిలో దాదాపుగా 550 మిలియన్ యూనిట్ విద్యుత్ ఉత్పత్తి ఎక్కువగా ఉందని చెప్పేసి ఈ నివేదిక అయితే వెల్లడించడం జరిగిందట. ఓవరాల్ మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఇక్కడ దక్షిణాదిలో ఎక్కువగా సౌర విద్యుత్ అనేది తయారవుతుంది. సో ఇది గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఏఎండి ఇన్వెస్ట్మెంట్ రూపాయలు 3,300 కోట్లు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. బెంగళూరులో డిజైన్ సెంటర్ను పెడతామన్న కంపెనీ సో 2.5 ఏళ్లలో వేదాంత చిప్ ప్లాంట్ అందుబాటులోకి సో చిప్ తయారీలకు రెడీగా ఫాక్స్కాన్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే యూఎస్ కంపెనీ అడ్వాన్స్డ్ మైక్రో డివైజెస్ ఏదైతే ఏఎండి అంటాం కదా, సో దాని ఇండియాలో దాదాపుగా $400 మిలియన్ అంటే 3,300 కోట్ల ఇన్వెస్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ ప్రకటించడం జరిగింది. వచ్చే 5 ఏళ్లలో ఈ పెట్టుబడులు పెడతామని బెంగళూరులో అతిపెద్ద డిజైన్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. ఇది గుర్తుంచుకోండి, ఎక్కడ ఏర్పాటు చేయనని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనకు బెంగళూరులో అతిపెద్ద డిజైన్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని చెప్పేసి వాళ్ళు పేర్కొన్నారు. సో గాంధీనగర్లో జరుగుతున్నటువంటి సెమీ కండక్టర్ కాన్ఫరెన్స్లో సో ఎక్కడ మనకు సెమీ కండక్టర్ కాన్ఫరెన్స్ జరిగిందని చెప్పేసి అడగవచ్చు.
గాంధీనగర్లో జరుగుతున్నటువంటి ఈ సెమీకండక్టర్ కాన్ఫరెన్స్లో ప్రధాని మోడీ సమక్షంలో కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అయినటువంటి మార్క్ ఫ్రేజర్ మాస్టర్ ఈ ప్రకటన చేశారు. సో ఈ సెంటర్ను 5 లక్షల చదరపు అడుగుల్లో ఏర్పాటు చేయఉండగా సుమారు 3,000 మంది ఇంజనీర్లకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా ఇచ్చారు. దాంతోపాటు ఇక్కడ మనకు చూసినట్లయితే సో ఇక్కడ ఇది చిప్ తయారీకి సంబంధించినటువంటి వేదాంత గ్రూప్కి సంబంధించి ఏదైతే మన వేదాంత చిప్ తయారీ ప్లాంట్ని కూడా రెడీ అవుతుందని చెప్పేసి ఆయన పేర్కొనడం జరిగిందనమాట. సో కాగా చిప్ల తయారీ కోసం ఫాక్స్కాన్తో కలిసి వేదాంత జాయింట్ వెంచర్ను ఏర్పాటు చేయాలని చూసిన విషయం తెలిసింది. మనం అంతకుముందు కరెంట్ అఫైర్లో కూడా చూసాం. సో చిప్స్ తయారీ కోసం ఏదేది ఇక్కడ మనకు అంటే ఫాక్స్కాన్ ఏ సంస్థతోటి మనకు టైఅప్ అయిందని చెప్పేసి కూడా మనం చూడడం జరిగింది. సో వేదాంత జాయింట్ వెంచర్ అనేటువంటి కంపెనీ తోటి ఈ చిప్ల తయారీకి సో అంతకుముందు మనకు దీనికి సంబంధించిన ఒప్పందం అయితే కూరింది. సో ఇది కూడా మనకు సో అందుబాటులోకి రానున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు. ముఖ్యంగా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే సో ఈ రోజు వచ్చినటువంటి ఏదైతే ఈ పెట్టుబడులు 3,300 కోట్లు ఏ కంపెనీ పెడుతుంది, ఎక్కడ పెడుతుంది అండ్ డిజైన్ సెంటర్ను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు అనేది గుర్తుంచుకుంటున్న ప్రయత్నం చేయండి. ఇంకా నెక్స్ట్ విషయం అయితే మనకి ఇక్కడ సో హిమాలయాల్లో ప్రాచీన సముద్ర ఆనవాళ్ళు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో హిమాలయాల్లో 600 కోట్ల ఏళ్ల క్రితం నాటి పురాతన సముద్ర అవశేషాలను బెంగళూరులో ఉన్నటువంటి ఐఐఎస్సి కావచ్చు, అదేవిధంగా జపాన్లో ఉన్నటువంటి నిగాటా విశ్వవిద్యాలయానికి చెందినటువంటి శాస్త్రవేత్తలు అయితే కనుగొన్నారు. సో హిమాలయాల్లో కాల్షియం, మెగ్నీషియం, కార్బోనేట్ నిక్షేపాలలో పురాతన సముద్ర నీటి బిందువులను కనిపెట్టినట్లు మనకు ఐఐఎస్సి గురువారం ఒక ప్రకటనలో తెలిపిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఈ నిక్షేపాలు మనకు పశ్చిమ కుమయోన్ హిమాలయాల్లో లభించాయి. సో 70 కోట్ల ఏళ్ల క్రితం నుంచి 50 కోట్ల ఏళ్ల క్రితం కిందట భూమి అంతటా మంచుతో కప్పి ఉండేదని. సో అప్పట్లో నదుల నుంచి సముద్రాలకు చేరేటువంటి నీటి పరిమాణంలో బహు తక్కువ కాబట్టి సో సాగరాలకు కాల్షియం సరిగా అందేది కాదని చెప్పేసి వీళ్ళైతే దీనిలో కనుగొనడం జరిగింది. సో ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఇక్కడ హిమాలయాల్లో ప్రాచీన సముద్రాన వాళ్ళు గుర్తించారని గుర్తుంచుకోండి. అవి ఎన్ని సంవత్సరాల క్రితం కానీ అంటే 60 కోట్ల ఏళ్ల క్రితం నాటి. ఎవరంటే మనకు బెంగళూరులో ఉన్నటువంటి ఏఐఎస్సి అండ్ జపాన్లో ఉన్నటువంటి నిగాటా విశ్వవిద్యాలయానికి సంబంధించిన సైంటిస్టులు సో ఈ విషయాన్ని అయితే వాళ్ళు కనుగొనడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకుని దాంట్లో మీకు గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన ఫుల్ వీడియో టెస్ట్ సిరీస్ అయితే ఉన్నాయి. దాంతోపాటుగా క్లాసెస్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయి. సో ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చూసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.